రాయలసీమ ప్రాంతంలో చింతపండు వ్యాపారం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వాతావరణం చింత చెట్ల పెరుగుదలకు, నాణ్యమైన దిగుబడికి అనుకూలంగా ఉండటంతో ఇది ఒక ప్రధాన వాణిజ్య పంటగా మారింది. అయితే శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో ఉన్న బాదుల్లా అనే చింతపండు వ్యాపారి గత 30 సంవత్సరాలుగా ఈ వ్యాపారంలో ఉన్న ఒడిదుడుకులను, మహిళలకు ఈ రంగంలో ఉన్న ఉపాధి అవకాశాల గురించి లోకల్ 18తో తెలిపారు. ఈ కదిరి రాయలసీమ ప్రాంత చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, తర్వాత కర్ణాటక ప్రాంతం మాకు దగ్గర కాబట్టి మేము సరుకులు తెచ్చుకొని ఇక్కడ క్లీనింగ్ చేసి ఈ మన మన ఆంధ్ర ప్రదేశ్లో కృష్ణా డిస్టిక్ కానీ, తర్వాత నెల్లూరు డిస్టిక్ కానీ, ఈ పరిసర ప్రాంతాలకి అమ్మకం నిమిత్తము పంపిస్తుంటాం సార్. మేము 30-40 సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారంలో చేసుకుంటాం. వ్యాపారం అన్నాక ఒడిదుడుకులు ఉంటాయి. పెద్ద ప్రాఫిట్ అనేది అంటే ఏం లేదు. మేము ఒక 20 కుటుంబాలకి ఉపాధి కల్పిస్తూ మేము బతుకుతూ వాళ్ళను బతికించుకుంటూ మా వ్యాపారాన్ని కొనసాగించుకుంటా ఉన్నాము. ఇది ప్రోడక్ట్ ఎన్ని రోజులు వస్తుంది అంటే సంవత్సరంలో సంవత్సరంలో వచ్చిందే ఈ సీజన్ వచ్చిందే జనవరిలో ప్రారంభమయ్యి మేతో ముగుస్తుంది సార్. ఏప్రిల్ ఎండింగ్, మే ఎండింగ్లో కొన్ని ఏరియాల్లో ఏప్రిల్ ముగుస్తుంది, కొన్ని ఏరియాల్లో మేలో ముగుస్తుంది. తర్వాత మహారాష్ట్ర నుంచి కూడా సరుకులు తీసుకుంటాము. అక్కడ కలర్ సరుకులు, నాణ్యమైన సరుకులు చూసుకుంటే ఇది వరకు. ఇప్పుడు అక్కడ కూడా సరుకులు చాలా పాడైపోయినాయి. ఈ వర్షాలతో సరుకులు పాడైపోయినాయి ఎక్కువగా ఈ సంవత్సరం. పాత స్టాకులు అంటూ ఏం లేవు, కొత్త స్టాకులు రేట్లు కూడా ఎక్కువ అధికంగానే ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు ఖర్చులు ఎక్కువ సార్. ప్రతి వారికి లారీ కిరాయిలు కానీ, కూలీలు కానీ, వర్కర్స్ డిమాండ్ బాగుంది. సరుకులు మార్కెట్కు తరలించాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు. అందులో ఈ సరుకు ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి ఎండింగ్తో కలర్లు కొద్దిపాటిగా బాగుంటాయి. తర్వాత ఏప్రిల్ నుంచి ఎండలు మోపైపోతాయి కాబట్టి కలర్ అనేది పూర్తిగా తగ్గిపోతా వచ్చింది. 100% ఇది 80, 70, 60, 50, 40 వచ్చేస్తుంది. తర్వాత తమిళనాడుకు పోల్సిందే కానీ మన ఆంధ్ర ప్రజలు ఎవరు ముట్టుకోరు కలర్ లేని రకాలకి. ఇప్పుడు రాయలసీమ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంటుంది ప్రోడక్ట్ ఇది? రాయలసీమ ప్రాంతంగా పొంగునూరు ఏరియా, కురుబలకోట, ఇక్కడ మా కదిరి ప్రాంతంలో వచ్చిందే మా కదిరి కుటాగుల్లా, హిందూపురం సార్. హిందూపురం పెద్ద మార్కెట్ సార్ చింతపండుకి. భవిష్యత్ ఏమో సార్ ఏదో వస్తుందని మార్కెట్లో ఏమి పెద్ద పెరుగుతాయనే ఆశలు అయితే ఏం పెద్దగా లేవు. ఇదే కొనసాగుతూ ఉంటుంది అంతే.